నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలంలోని మోతే పంచాయతీ కార్యదర్శి ఎంజీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ మోతీ గ్రామంలో పరిశుభ్రత పాటిస్తున్నట్లుగా డ్రైనేజీలు తీయిస్తూ బ్లీచింగ్ పౌడర్ చేయడం మరియు నీటి ట్యాంకులు శుభ్రపరచడం చేస్తున్నట్లుగా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలను ప్రత్యేక అధికారి పశు వైద్యాధికారి సంతోష్ కుమార్ మరియు ఎంపీడీఓ బాలకృష్ణ ఎంపీఓ పి సాయిలు పర్యవేక్షిస్తున్నట్లుగా మరియు వెంటనే ఈ వర్షాకాల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయడానికి జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ ప్రజలకు ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా జాగ్రత్త తీసుకుంటున్నట్లుగా ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం, నేను మోతే పంచాయత్ సెక్రటరీని, మండలం వేల్పూర్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం ఓటర్ నేను పంచాయత్ సెక్రటరీ, నా పేరు ఎండి ఖాన్, గ్రేడ్ 1, మోతే గ్రామం, మండలం వేల్పూర్. గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాల అనుసారం మనం 2018 5 ఓటర్ లిస్ట్ ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2023 ఒక 3 పిఎస్లు మా గ్రామంలో ఉంది. అప్పటికే ఇప్పుడు తేడా అన్న వరకే అప్పుడు 2004 ఉండే, ఇప్పుడు 3004 వరకు ఓటర్ లిస్ట్ ఉన్నది కార్యక్రమం. అయితే ఇప్పుడు వార్డు వైజ్ 12 వార్డులు ఉన్నాయి సార్ మన గ్రామంలో. 3 పిఎస్ల వైజ్ తీసుకొని అందులో 12 భాగాలు చేస్తాం. 12 భాగాలు చేస్తే ఈచ్ అలా చూస్తే 285 ఒక వార్డుకి అవుతుంది. ఇది వార్డుకి అయినప్పుడు ఒక డిఫరెన్స్ కూడా వస్తుంది. ఎట్లా అంటే ఒక ఫ్యామిలీని అదే వార్డులో మనం తీసుకొచ్చి మార్జింగ్ చేయాల్సింది ఉంటుంది. జస్ట్ ఉదాహరణగా గంగారాం వైఫ్, గంగు వైఫ్ దగ్గర 3 బియ్యలు ఉన్నారు. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పని డిలీట్. ఇట్టి కార్యక్రమంలో నా సహాయకులు టైప్లో బిఎల్ఓస్, కారోబార్, ఇంకా అదర్స్ అవసరం పడుతుంది. నా స్టాఫ్ డ్రైవర్ ఇందులో కారోబార్గా హౌస్, విహార్, ఫీల్డ్ అసిస్టెంట్, బిఎల్ఓస్ ఇలా సహకారం ఉంటుంది. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ చేయాలంటే హౌస్ నెంబర్తో కూడా కొద్దిగా మనకి హెడేక్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీని గుర్తింపు చేస్తారు. జస్ట్ ఆరేపల్లి లావణ్య, ఆరేపల్లి లావణ్య ఎవరు, వీళ్ళు శాఖలో ఉన్నారు సార్ అని చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఫారిన్ లాలో భర్త ఉంటాడు, ఫ్రెండ్స్ అనే రిఫరెన్స్ చూపిస్తారు. దాని తర్వాత వాళ్ళని అదే ఇంట్లో తీసుకొచ్చి పెడతాం. ఎందుకంటే గతంలో ఓటర్ లిస్ట్లో చేర్పులు అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏపీఎస్కి సంబంధించిన ఉన్న లాస్ట్ చివరికి భాగంలో జస్ట్ నా దగ్గర 2 పిఎస్ ఉన్నాయి, 242, 243, 244. అందులో ఏపీఎస్లో వచ్చినా అలా జంపింగ్ ఉంటుంది సార్. చేర్పులు వచ్చినప్పుడు 1-23 హౌస్ నెంబర్ ఉన్నదనుకో. ఇట్టి కార్యక్రమం భాగంలో విజిట్ చేయడానికి మా మండల స్పెషల్ ఆఫీసర్ చూస్తూ అట్లనే రోజువారీగా మన ఎంపీడీ గారు అయితే ఇక్కడ లోకల్లే ఎంపీడీ గారు ఉంటారు, చూస్తారు. నిన్ననే, ఈరోజు కాకుండా నిన్న డిఎల్పీ గారు కూడా వచ్చిండ్రు ఆర్మూర్ నుంచి, ఆర్మూర్ డివిజనల్ పంచాయతీ ఆఫీసర్. ఇదే విధంగా పని నడుస్తుంది సార్. అందరి సహాయంతో అధికారులు కోఆపరేట్ చేస్తున్నారు. కొద్దిగా కంప్యూటర్ వారు పంచాయతీ కార్యదర్శి పడిగల్ వడ్డర కాలనీ, అదేవిధంగా ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శి వెంకటాపూర్, వేల్పూర్ మండల్. అయితే మనకు ఈ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క డైలీ శానిటేషన్ యాక్టివిటీస్, అంటే మనకి డైలీ మురికాలలో పూడిక తీయించడం కావచ్చు, డైలీ శానిటేషన్ చేయించడము, అదేవిధంగా చెత్త కుప్పలు ఎత్తివేయడం కావచ్చు, ఇటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛదనము, అదేవిధంగా గ్రామంలో మొక్కలు నాటడము, ఓపెన్ ప్లేసెస్లో పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేపట్టినాము. అదేవిధంగా మనకి ఈ యొక్క సీజనల్ వ్యాధులు రాకుండా ఆశా వర్కర్ల చేత మన గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మెడికల్ హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉన్న వారికి కానీ, ఇతర వ్యాధులు వచ్చిన వాళ్ళకి కానీ మందులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రస్తుతానికైతే ఎటువంటి డెంగ్యూ, మలేరియా కేసులు అనేటువంటి ఏవి కూడా ఇప్పుడు మా గ్రామాల పరిధిలో నమోదు కాలేవు. అదేవిధంగా ఇంకా ఎవరైనా తీవ్రమైన జ్వరము లాంటి ఏవైనా లక్షణాలు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే మనకి ఈ గ్రామ పంచాయతీని వెంటనే సంప్రదించండి. అదేవిధంగా మనకి ఈ యొక్క పడిగల్ వడ్డెర కాలనీ గ్రామంలో, అట్లనే వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కలటువంటి మా యొక్క మండల అధికారులు, అదేవిధంగా జిల్లా అధికారులు నిరంతరము
పర్యవేక్షణ చేస్తూ వారు కూడా ఈ యొక్క గ్రామాలను పర్యటించి తగు సలహాలు సూచనలు అందజేయడం జరిగింది. వారి యొక్క సలహాలు సూచనల మేరకు మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.